ఎక్కడ చూసినా రాజమౌళి గురించే చర్చ. అటు సినిమా అయినా, ఇటు సోషల్ మీడియా అయినా, ఏదైనా మన దర్శకధీరుడు గురించే. ఆల్రెడీ RRR సినిమాతో ఆస్కార్ గెలిచాక ఆ సినిమా ఇంకా ఎక్కడెక్కడో స్క్రీన్ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. మరి దీంట్లో హీరోయిన్ ఎవరో తెలుసు కదా, మన హాలీవుడ్ క్వీన్ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ మాజీ క్వీన్ ప్రియాంక చోప్రా తిరిగి భారత సినిమాకి రీఎంట్రీ ఇస్తుండడం మంచి విషయం అనే చెప్పాలి. ఒకప్పుడు బాలీవుడ్లో క్వీన్ బీగా వెలుగొందిన ప్రియాంక చోప్రా అమెరికా పాపులర్ సింగర్ నిక్ జోనస్ను వివాహం చేసుకొని హాలీవుడ్ సినిమాలు చేస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైపోయింది ఈ భామ. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్లో ప్రియాంక చోప్రా ముఖ్య పాత్ర పోషిస్తుండడంతో మళ్ళీ తన మీద బజ్ పెరిగింది. అయితే ఈ సినిమాలో తాను హీరోయిన్ కాదు అని, విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ లాగా తనది కూడా నెగిటివ్ రోల్ అని అంటున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. SSMB 29 సినిమా ప్రకటించగానే ప్రియాంక చోప్రా దగ్గరకు మళ్ళీ పెద్ద పెద్ద బ్యానర్లు క్యూ కడుతున్నాయట. ఇప్పటికీ ఫిల్మ్ ఇండస్ట్రీలో సమాచారం ప్రకారం ఆమె అట్లీ అలాగే అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓ పాన్ ఇండియా చిత్రం, అలాగే హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న క్రిష్ 4 సినిమాల్లో కూడా ప్రియాంక నటించే అవకాశం ఉందని వినిపిస్తుంది. ఒకవేళ ఇవన్నీ నిజమైతే ప్రియాంక చోప్రా మళ్ళీ ఇండియన్ సినిమా టాప్ ప్లేస్కి వచ్చి 3 పాన్ ఇండియా బడ్జెట్ సినిమాలో కనిపించనుంది. ప్రియాంక తన కెరీర్ను 2002లో తమిళ సినిమాలో తమిళన్ ద్వారా ప్రారంభించి 2003లో ది హీరో సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. తరువాత అందాస్, ముజ్సే షాదీ కరోగి, ఐత్రాజ్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. డాన్, ఫ్యాషన్, కమీనే, బర్జీ, బాజీరావు మస్తానీ, మేరీ కోమ్ వంటి సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయంగా క్వాంటికో, బేవాచ్ వంటి ప్రాజెక్టులతో హాలీవుడ్లో కూడా తనదైన ప్రత్యేకతను ముద్ర వేసేసింది. అలాగే ప్రొడ్యూసర్గా మారి మంచి సినిమాలు కూడా తీసింది. సో ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవనుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.